వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలకు ప్రతిబింబం చంద్రబాబు అని, తన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చే వ్యక్తి అని అన్నారు. ఇక తన రాజకీయ జీవితం అంతా కుట్రలు హత్య రాజకీయాలే అని అసెంబ్లీలో పచ్చిబూతులు మాట్లాడుతూ బయట మాత్రం శుద్ధులు చెప్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యుల మీద పచ్చిగా మాట్లాడుతున్నారు. మరి వారి మీద కేసులు శిక్షలు ఎందుకు విధించడం లేదన్నారు. ఇక వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని, ఆ పథకాలకు పేరు పెడితే తప్పు పడుతున్నారన్నారు. మరి చంద్రబాబు హయాంలో ప్రతి చెట్టు పుట్టకు పచ్చరంగులు వేయలేదా? చంద్రన్న తోఫా పేరుతో సంచుల మీద కూడా చంద్రబాబు ఫోటోలు వేయలేదా? రాజకీయ కక్షతోనే ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేశారు. నన్ను రోడ్డు మీద పడేశారని లక్ష్మీ పార్వతి అన్నారు. నిన్న ఆయన చెప్తా ఉన్నాడు, విద్యామంత్రి ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్, చూడండి అన్ని పథకాల మీద జగన్ పేరు. మరి మీ హయాంలో మీరు చేసినటువంటి చంద్రన్న తోఫా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక, ఇక సంచుల మీద చూసారా, ఈ సంచుల మీద బియ్యం ఇచ్చే సంచుల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు, మొత్తం చంద్రబాబు ముఖమే. ఇక పచ్చరంగు ఎలా పూసారంటే ఆఖరి నేషనల్ హైవేస్ పక్కన ఉండేటువంటి డివైడర్స్ వాటి మీద కూడా మొత్తం పచ్చరంగే. చెట్టు కనిపిస్తే దాని చుట్టూ పచ్చరంగే, ఎక్కడ రాయి కనిపిస్తే దానికి పచ్చరంగే. ఇంతగా పిచ్చి ప్రచారం చేసుకున్నటువంటి మీరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఎప్పుడైనా మీకు జీవితంలో తెలుసా అండి అసలు? ఇక వినుకొండలో రషీద్ ను దారుణంగా హత్య చేయించింది ఎవరని ప్రశ్నించారు. పోలీసులను కీలు బొమ్మల్లా చేసుకుని దుర్మార్గాలు చేస్తున్నారన్నారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా చంద్రబాబుకు సిగ్గు రాలేదన్నారు. ఇక మహిళల మీద అత్యాచారాలు చేసిన టీడీపీ గుండాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పరిపాలన చేయడం చేతకాని అసమర్థుడు చంద్రబాబు అని, వైఎస్ జగన్ తెచ్చిన పథకాలను కాపీ కొట్టడానికి సిగ్గు లేదా చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు పోలీసుల మీద దాడి చేయించాడని, నీచ హత్య రాజకీయాలు చేస్తాడని ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.